MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. ట్రాజడీ పాపం అసలు ఎవరిది? తనిఖీలు నిర్వహణ లోపమే కారణమా లేక పైలట్ తప్పిదమా? ఈ అంశాలపైనే దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఏ ఒక్క క్లూని వదిలిపెట్టకుండా ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. ఇటు కేంద్రం కూడా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. విమాన ప్రమాదానికి గల కారణాలేంటో తెలుసుకోవడానికి NIA ప్రమాద స్థలాన్ని పరిశీలించింది. పలు కీలక ఆధారాలు సేకరించి ఏమైనా విద్రోహ కోణం ఉందా అనే అనుమానంతో విచారణ ముమ్మరం చేసింది. ఇంకొక వైపు స్పాట్లో ఉన్న DGCA, NSG, NDRF, ఎయిర్ ఫోర్స్, FSL నిపుణులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదంపై కేంద్రం కూడా ఒక యాక్షన్ ప్లాన్ షురూ చేసింది. ఒకవైపు AIBతో ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుపుతూనే ఇంకొక వైపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఒక కమిటీ వేసింది. భద్రతని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుంది. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేసి 3 నెలల్లో నివేదిక ఇవ్వబోతోంది. కమిటీలో సభ్యులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ సెక్రటరీ స్థాయి ప్రతినిధులుంటారు. మా ప్రతినిధి గోపీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాథమికంగా అధికారులు ఒక అంచనాకు వస్తారు, ప్రమాదానికి కారణం ఫలానా అయ్యుండొచ్చు అని. కానీ ఈ ప్రమాదం విషయంలో అలాంటి అంచనాకి రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే ప్యారలల్ గా రకరకాల కమిటీలు అలాగే సంస్థలు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాయి. ఎప్పటికల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు సంబంధించి మొదట సహాయక చర్యలపైన దృష్టి సారించారు. ఇప్పుడు ఈ విమాన ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న దర్యాప్తు పైన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ దృష్టి సారించడం జరిగింది. సో 1-2 రోజుల్లో ప్రాథమిక అంచనాకి మినిస్ట్రీ వచ్చే అవకాశం ఉంది. బ్లాక్ బాక్స్ కూడా దొరికింది. విమాన ప్రమాదం జరిగిన 28 గంటల్లోనే బ్లాక్ బాక్స్ని కనుగొనడం జరిగింది. సో బ్లాక్ బాక్స్లో డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డ్, అలాగే ముఖ్యంగా కాక్పిట్ వాయిస్ రికార్డ్, ఈ రెండింటిని అనలైజ్ చేసిన తర్వాత కొన్ని ప్రాథమిక కారణాలు, ఫ్లైట్ ఏ విధంగా కూలిపోయింది, మానవ తప్పిదమా లేక ఇంజన్ ఫెయిల్యూరా, ఏదైనా పక్షి ఢీకొట్టిందా లేక ఇంకేదైనా కారణమా అన్నది ఈ బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణ ఆధారంగా బయటకు రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే ఇటు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఓ పక్క ఇన్వెస్టిగేషన్ జరుపుతుంది. మరోపక్క సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ 3 నెలల్లోగా ఈ విమాన ప్రమాదం పైన అధ్యయనం చేయడంతో పాటుగా భద్రతా స్టాండర్డ్ ప్రొసీజర్ ఆపరేషన్స్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ని రూపొందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ విమాన ప్రమాదం ఏ విధంగా జరిగిందనేది అధ్యయనం చేయడంతో పాటుగా భవిష్యత్తులో విమాన ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు, అంతర్జాతీయ స్థాయిలో విమాన ప్రమాదాలను అరికట్టేందుకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, అలాగే ఇటు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య సమన్వయంతో పాటుగా అనేక అంశాలని పరిశీలించి 3 నెలల్లోగా ఇటు కేంద్ర విమానయాన శాఖకు నివేదిక అందించడం జరుగుతుంది. కేంద్ర విమానయాన శాఖ కూడా ఇప్పటికే DGCA ద్వారా ఎయిర్ ఇండియా పైన తనిఖీలు, భద్రతా తనిఖీలు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. మొత్తం బోయింగ్ కంపెనీకి సంబంధించి 34 విమానాలు ఉన్నాయి. సో ఇందులో 9 ఎయిర్ క్రాఫ్ట్స్కి ఇప్పటికే తనిఖీలు, భద్రతాపరమైన క్లియరెన్సెస్ అనేవి పూర్తయ్యాయి అని చెప్పి ఎయిర్ ఇండియా ప్రకటించడం జరిగింది. అలాగే ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా ప్రకటించడం జరిగింది. సో మిగతా విమానాలు కూడా ప్రస్తుతం విదేశాల్లో ట్రావెల్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇండియాకు వచ్చిన తర్వాత వాటికి కూడా తనిఖీలు నిర్వహించి భద్రతా పరంగా అవి ఓకే అనుకుంటేనే వాటిని అనుమతించడం జరుగుతుంది. మరోపక్క ఈ విమాన క్రాష్కి సంబంధించి ఏ విధంగా ఈ ప్రమాదం జరిగిందనేది బ్లాక్ బాక్స్ డేటా అనలైజ్ చేస్తేనే అది 24 గంటల నుంచి 48 గంటల్లో అనలైజింగ్ అనేది ఎన్క్రిప్టెడ్ డేటాని ఇటు వెలికి తీయడం జరుగుతుంది. అది కూడా ఉడాన్ భవన్ ఢిల్లీలోనే ఈ బ్లాక్ బాక్స్కి సంబంధించిన డేటాని రివీల్ చేసి అధికారులు DGCA అలాగే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు దీన్ని అనలైజ్ చేయడం జరుగుతుంది. సో ప్రాథమికంగా ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందనేది మరో 24 గంటల నుంచి 48 గంటల్లో తెలిసే అవకాశం ఉంది. పూర్తి స్థాయి దర్యాప్తు NIA చేస్తోంది, ఫోరెన్సిక్ ల్యాబ్ అలాగే ఇతర బ్యూరోస్ కూడా ఈ ఘటన ఏ విధంగా జరిగింది అనేక కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్పి కూడా ఇటు విమానయాన శాఖ మంత్రి ప్రకటించారు. కాబట్టి సో సమగ్ర నివేదిక రావాలంటే మాత్రం చాలా టైం పట్టే అవకాశం ఉంది. బేసిక్ ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అనేది మాత్రం మరో 48 గంటల్లో ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.